హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో దోశ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇలా క్రిస్పీ దోశని, అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, మంచి కలర్లో చూడగానే తినాలనిపిస్తుంది. చాలా చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఈ క్రిస్పీ దోశని, అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల మురుమురాలను వేసుకోండి. వీటిని కొంతమంది బొరుగులు అని కూడా అంటారు. ఈ మురుమురాల్లోకి 2 కప్పుల నీళ్ళని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. స్పూన్తో ఇలా కొంచెం ప్రెస్ చేశారంటే మురుమురాలు చక్కగా నీళ్ళని పీల్చుకొని నానిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే మురుమురాలు కొలుచుకొని తీసుకుంటారో అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు నేను మీకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీ కోసం ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మీరు పల్లీలని తక్కువ మంటలోనే జాగ్రత్తగా వేయించుకున్నారంటే ఈ చట్నీ అనేది చాలా రుచిగా వస్తుంది. పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేసారనుకోండి ఇవి మనకి వేగేటప్పుడు చిట్లి మీద పడతాయి అనమాట. అందుకని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు ఈ పచ్చిమిర్చిలో ఉన్న చెమ్మ తగ్గేంత వరకు నూనె ఏమీ వేసుకోకుండా వేయించుకోండి. సో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా, పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలు తీసుకున్న కప్పుతోటే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఇలా పుదీనా వేసుకోవడం వల్ల చట్నీ చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా వేసుకోండి. వీటన్నిటిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. కొబ్బరి కానీ, పుట్నాలు కానీ, పుదీనా కానీ జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఇవి వేయించుకునే లోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు మీరు కావాలంటే ఈ పల్లీల పైన పొట్టు తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సగం పల్లీలకు పొట్టు తీసేసాను. ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, కొబ్బరి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 5-6 వరకు సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి. ఈ చట్నీలో సాంబార్ ఉల్లిపాయల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర టైంకి సాంబార్ ఉల్లిపాయలు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ నార్మల్ పెద్ద ఉల్లిపాయను మాత్రం అస్సలు వేసుకోవద్దు. ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా సాంబార్ ఉల్లిపాయల టేస్ట్ వేరేగా ఉంటుంది, అలాగే పెద్ద ఉల్లిపాయల టేస్ట్ వేరేగా ఉంటుంది. కేవలం సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇందులోనే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం గట్టిగా అలాగే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఎక్కువగా కాడలనే వేసుకోండి, అప్పుడే చట్నీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే పచ్చి కొత్తిమీర వేసుకుంటేనే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది, పచ్చి వాసన ఏమీ రాదనమాట. ఇందులోనే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని కొత్తిమీర అనేది చిన్న చిన్న ముక్కలుగా అక్కడక్కడ కనిపించే విధంగా పల్స్ మోడ్లోనే చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసారనుకోండి కొత్తిమీర వేసిన తర్వాత, అప్పుడు మీకు చట్నీ అనేది పచ్చి వాసన వస్తుంది అనమాట. అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని, అలాగే కొద్దిగా ఇంగువాని కూడా వేసుకొని తాలింపు వేసుకోండి. అప్పుడు చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇంగువతో తాలింపు పెట్టుకున్నారంటే మనకి చట్నీ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో తాలింపు కూడా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే,
చాలా చాలా రుచిగా ఉండే కొబ్బరి పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా కానీ చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో మనం చట్నీ ప్రిపేర్ చేసుకునేసరికి ఒక 10 నిమిషాల టైం అయితే పట్టింది అనమాట. సో 10 నిమిషాల తర్వాత చూసారా, చక్కగా మనం నానబెట్టుకున్న రవ్వ అనేది పోసి నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని ఇలా చక్కగా నానిపోయింది. అదే విధంగా మనం నానబెట్టుకున్న మురుమురాలు కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ మురుమురాల్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా చేత్తో గట్టిగా ఈ విధంగా పిండేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. నీళ్లు రాకుండా ఈ విధంగా గట్టిగా పిండేసి మాత్రమే మురుమురాలని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టుకున్న ఈ రవ్వను కూడా వేసేసుకొని పావు కప్పు కొంచెం లైట్ గా పులిసిన పెరుగుని వేసుకోండి. పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు, కానీ పులిసిన పెరుగు అయితే దోశ మనకి చాలా రుచిగా వస్తుంది అనమాట. అలాగే పావు కప్పు వరకు నీళ్ళను కూడా వేసేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. గ్రైండ్ చేసిన పిండి అనేది ఇలా చక్కగా నురగలాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీకు దోశ పర్ఫెక్ట్ గా వస్తుంది. అలాగే పిండి కూడా మెత్తగా ఉండాలన్నమాట. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అలాగే 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని బైండింగ్ కోసం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు వేసుకున్న బియ్యం పిండి అలాగే గోధుమ పిండి మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో బాగా కలిసే విధంగా విస్కర్ తో కానీ గరిటతో కానీ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని దీని మీద 1 టీ స్పూన్ దాకా నీళ్లను కూడా వేసేసి ఈ వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఫైనల్ గా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకొని కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ ని ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని మాత్రమే దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటని మీడియం లో గానీ హై ఫ్లేమ్ లో గానీ పెట్టారంటే దోశల పిండి గరిటకి చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే దోశను వేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని నేనైతే దీని మీద కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లి కారాన్ని వేసుకోవచ్చు, ఉల్లి కారాన్ని వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్ గా కూడా ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని నేనైతే కారం మొత్తాన్ని కూడా దోశ అంతా ఈవెన్ గా అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకొని దోశల పైన అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. సో దోశ చూసారా, ఇలా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా, దోశ మంచి కలర్ లో క్రిస్పీగా చూడగానే తినాలనిపిస్తుంది కదా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేవలం మురుమరాలు, రవ్వ, పెరుగు ఉంటే సరిపోతుంది. మనకి చక్కగా 10 నిమిషాల్లో దోశ రెడీ అయిపోతుంది. చట్నీ అంటారా, మీకు నచ్చితే ఈ చట్నీ చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన చట్నీ ఏదైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, సౌండ్ వినిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేసేయండి. 5 నిమిషాల్లో దోశల పిండిని రెడీ చేసుకొని దోశని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి సేమ్ కప్పు తోటి 1 కప్పు శనగపిండిని వేసుకోండి. మీరు ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. తర్వాత ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారు. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు టమాటా ముక్కల్ని వేసుకోండి. 2 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే 1 కప్పు అవుతాయి అనమాట. ఇలా 1 కప్పు టమాటా ముక్కలు, అదేవిధంగా 1 మీడియం సైజ్ బంగాళదుంపని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బంగాళదుంప ముక్కలు కూడా 1 కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా కొంచెం లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి. పులిసిన పెరుగు లేకపోయినా సరే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకొని ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని ఒకసారి కడిగేసి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. బంగాళదుంప ఎక్కడా కూడా ముక్కల్లాగా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు బంగాళదుంపలు ముక్కలు ముక్కలుగా తగిలింది అంటే దోశ స్ప్రెడ్ చేయడానికి సరిగా రాదనమాట. అందుకని చూసారా, మనకి దోశ పిండి ఈ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుందన్నమాట.
నీళ్ళ కొలత కూడా నేను చెప్పినట్లే వేసుకోండి. అప్పుడు మీకు దోసల పిండి సేమ్ నాకు వచ్చినట్లే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోసల పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని, ఇప్పుడు మనం దోశని ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి మరీ గట్టిగా రాకుండా పర్ఫెక్ట్గా రావడం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. మీకు ఒకవేళ వంట సోడా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి దోసల పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉంటుంది. సో మనం దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇక వెంటనే మనం దోశ వేసేసుకోవచ్చు. ఈ పిండిని పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండితో పల్చగా దోశని వేసుకోండి. మీకు ఎంత పల్చటి దోశ కావాలన్నా కానీ ఈ పిండితో వేసుకోవచ్చు. మన నార్మల్ రెగ్యులర్ దోశ వేసుకున్నట్టే ఈ దోశ చక్కగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దోశ ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద కొద్దిగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ బటర్ని కానీ ఏదైనా సరే మీకు నచ్చింది వేసుకొని నూనెని ఈ విధంగా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అంతా కూడా చక్కగా ఈవెన్గా కాలుతుంది అనమాట. సో ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ చక్కగా ఎర్రగా కాలేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో దోశ చక్కగా ఇలా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఇదే విధంగా దోశలు వేసుకోండి. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు పెనం మీద ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత దోశ వేసుకున్నారంటే మీకు అన్ని దోశలు కూడా ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఇక నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 10 నుంచి 12 దోశలు రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో చక్కగా ఇలా దోశలు వేసేసుకొని నేనైతే ఇక్కడ నల్ల కారంతో అదేవిధంగా ఇన్స్టంట్ కోకోనట్ చట్నీ ప్రీమిక్స్తో ప్రిపేర్ చేసిన చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, సౌండ్ వినిపిస్తుంది కదా, కలర్ కూడా చూసారా చూడగానే తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. 10 నిమిషాల్లో ఇలా క్రిస్పీ దోశని అలాగే టేస్టీ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు. మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఉప్మా రవ్వను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదాని వేసుకోండి. మీకు ఒకవేళ మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కానీ లేదంటే బియ్యం పిండిని కానీ వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మెత్తటి పౌడర్ లాగా ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి. రవ్వని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఒక 2 నిమిషాల పాటు ఈ రవ్వని గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా కొంచెం మెత్తటి పౌడర్ లాగా అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. బంగాళదుంపని ఉడికించాల్సిన అవసరం లేదు, పచ్చిదాన్నే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 బంగాళదుంపల్ని కట్ చేసుకుంటే ఇలా 1 కప్పు ముక్కలు వస్తాయి అన్నమాట. ఈ బంగాళదుంపని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసుకొని వేసుకోండి. వేసుకొని ఫస్ట్ ఈ బంగాళదుంపల్లో నీళ్ళేమీ వేసుకోకుండా మిక్సీని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ బంగాళదుంప వీలైనంత మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను మీకు బంగాళదుంపని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా బంగాళదుంపని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. ఇలా ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా దోశని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం పులిసిన పెరుగుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర టైంకి పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగైనా వేసుకోవచ్చు.
బట్ కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు మాత్రం ఇలా అరకప్పు కాకుండా 1 కప్పు పెరుగుని వేసుకోండి, మీకు టేస్ట్ బాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అరకప్పు నీళ్ళని కూడా వేసుకొని ఈ బంగాళదుంపని చాలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇది కొంచెం లిక్విడ్ లాగా గ్రైండ్ అవుతుందన్నమాట. కొంచెం టైం తీసుకొని ఎక్కడా కూడా చిన్న చిన్న పలుకుల్లాగా కూడా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు బంగాళదుంపని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇక నేను చెప్పిన విధంగా నీళ్ళని వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ పౌడర్లోకి కొద్దిగా వేసుకుంటూ రవ్వ ఉండలు కట్టకుండా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలుపుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న బంగాళదుంప నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటేనే మీకు ఈ రవ్వ మిశ్రమం ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. చూసారా? ఇలా ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకొని నెక్స్ట్ ఇంకొంచెం ఈ బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకుంటూ రవ్వని బాగా కలుపుకోండి. సో మొత్తానికి ఈ బంగాళదుంప మిశ్రమం మొత్తం కూడా రవ్వలో వేసుకొని కలిపిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా? ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను చెప్పిన కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, మీకు చాలా పర్ఫెక్ట్గా ఈ దోశ వస్తుంది. ఎక్కడ కూడా చెడిపోయే ఛాన్సే ఉండదన్నమాట. సో పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం. మీకు ఒకవేళ కొబ్బరి చట్నీ ఇష్టం లేకపోతే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. ఆ చట్నీ రెసిపీస్ లింకులు అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో కొబ్బరి చట్నీ కోసం మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకునేటప్పుడు ఇలా కొంచెం పండిన మిర్చిని వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. ఉప్పుని మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 పిడికెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ పచ్చివే వేసుకొని గ్రైండ్ చేసుకున్నా కానీ ఈ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును వేసుకోండి. పెరుగు ప్లేస్లో మీరు కావాలంటే కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా? ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని వేసుకుంటూ చట్నీని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. దోశ కోసం అయితే చట్నీ కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారా? ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని మినపగుళ్ళని లో ఫ్లేమ్లోనే కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారా? మినపగుళ్ళు ఇలా రంగు వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడేటప్పుడు 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. సో మనం చట్నీ రెడీ చేసుకునేసరికి ఒక 5 నిమిషాల టైం సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మీద మూత తీసేసి పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? మనకి కొంచెం ఈ రవ్వ కాబట్టి ఈ బంగాళదుంప నీళ్ళని పీల్చుకొని కొంచెం ఇలా కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. అప్పటికప్పుడే దోశ వేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం వంట సోడా వేసుకుంటే దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ వంట సోడా మీద 1 టీ స్పూన్ దాకా నీళ్ళను కూడా వేసుకొని వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి.
కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి రెడీ అవుతుంది. నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా నీళ్ళను కూడా అదే విధంగా వేసుకోండి. సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత మీరు వెంటనే దోశ వేసేసుకోవాలి. వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టేశారంటే మీకు దోశ పర్ఫెక్ట్గా రాదనమాట. మీరు దోశ వేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే పిండిలో ఇలా వంట సోడాని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. నేను ఇక్కడ ఈరోజు ఐరన్ ప్యాన్లో దోశ వేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఇదే పిండితో నాన్ స్టిక్ దోశ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు. సో ప్యాన్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని, ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి ఉల్లిపాయతో ఈ విధంగా ప్యాన్ అంతా కూడా ఈ నూనెని అప్లై చేసుకోండి. ఇలా చేసిన తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ప్యాన్ సైజుకి తగ్గట్టుగా 1 నుంచి 1.5 గరిటెల వరకు పిండిని వేసుకొని ఈ విధంగా నెమ్మదిగా దోశని మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత పల్చగా స్ప్రెడ్ అవుతుందో, మీరు నార్మల్గా వేసుకునే దోశలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని అట్ల కాడతో దోశ మీద ఈ విధంగా కొంచెం పిండిని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోండి. అప్పుడు మీకు దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నూనెని దోశ అంతా కూడా అట్ల కాడతో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. గ్యాస్ మంట అనేది దోశ అంతా కూడా తగలదు కాబట్టి ఇలా పెనాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ దోశని కాల్చుకోవాలి. సో దోశని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోండి. అప్పుడే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో మనం పచ్చి బంగాళదుంపని వేసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో కనుక దోశ వేసుకున్నారంటే పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే చూసారా దోశ ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి. సో దోశ ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ మీకు దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని శుభ్రం చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా ఇంతే క్రిస్పీగా వస్తాయి. సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు 6 నుంచి 8 దోశల వరకు రెడీ అవుతాయి అన్నమాట. మీరు వేసుకునే దోశ సైజుకి తగ్గట్టుగా ఒక 6 నుంచి 8 దోశలు అవుతాయి. మంచి కలర్తో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ దోశ రెసిపీని ట్రై చేసి తీరాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమోటా దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1/4 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1/4 కప్పు బియ్యాన్ని వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని 1-2 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/4 కప్పు బియ్యానికి 1/2 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ మినపగుళ్ళను కూడా 1-2 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 1-2 గంటల సేపు బియ్యాన్ని అండ్ మినపప్పును నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే
మీకు దోశ అనేది మంచి రంగులో వస్తుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే గుంటూరు మిర్చిని అంటే కారంగా ఉండే మిర్చి వేసుకుంటుంటే ఒక 4 నుంచి 5 వేసుకోండి, సరిపోతుంది. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే ఇవి కారం తక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకోసం ఇక్కడ నేను ఒక 8 ఎండుమిర్చి వరకు వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 నుంచి 3 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 మీడియం సైజ్ టమోటాలని అంటే కొంచెం బాగా పండిన టమోటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనే చివరగా రుచికి సరిపడా రాళ్ళుప్పును వేసుకొని ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని ఈ టమోటాలో వచ్చే రసంతోనే బాగా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ తర్వాత ఆన్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు. మనకి టమోటాల్లో వచ్చిన వాటర్తోనే ఈ పిండి చక్కగా గ్రైండ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. మీరు అంతకన్నా ఎక్కువ ఈ పిండిని ఫర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎక్కువసేపు మీరు పిండిని పక్కన పెట్టేశారంటే ఇందులో మనం టమోటా వేసుకున్నాం కదా, ఆ దోశ టేస్ట్ అనేది అంత బాగోదనమాట. సో అందుకని జస్ట్ 1 గంట సేపు పిండిని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది కొంచెం ఇలా గట్టిపడి ఉంటుందన్నమాట. ఈ పిండిని ఒకసారి గరిటెతో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఈ పిండిని మరీ పలుచగా రెడీ చేసుకోకూడదు, అలాగని మరీ థిక్గా రెడీ చేసుకోకూడదు అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకుంటే మీకు ఈ దోశ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి. సో ఇలా తుడిచేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని మీకు వీలైనంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది చక్కగా పెనానికి చుట్టుకుపోకుండా అలాగే గరిటెకి అతుక్కోకుండా బాగా పలుచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన తడంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో మనకి దోశ పైన తడంతా కూడా ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మీకు నచ్చినట్లుగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. నెయ్యి వేసుకుంటే హెల్తీగా ఉంటుందని నేను ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనెని కానీ బటర్ని కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. సో ఇలా నెయ్యిని వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు మనకి దోశ అనేది అంతా కూడా చక్కగా రోస్ట్ అవుతుంది అనమాట. సో దోశ ఇలా చక్కగా వేగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా కాలేంత వరకు కాల్చుకోవాలి. సో దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని మీరు కావాలంటే ఇలా రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో? ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, ఇంక నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా చక్కగా దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా ఒకసారి ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దోశను వేసుకొని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిని మీరు ఆ రోజుకి ఆ రోజే యూస్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇది మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీరు కావాలంటే నైట్ డిన్నర్కి ఈ దోశల పిండిని యూస్ చేసుకోవచ్చు. అంతేగాని నెక్స్ట్ డే ఉదయాన్నే మళ్ళీ దోశలు వేసుకోవడానికి ఇది దోశల పిండి అనేది బాగోదన్నమాట. ఇందులో మనం టమోటాలు యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం ఆ రోజుకి ఆ రోజే ఈ దోశల పిండిని యూస్ చేసుకోవాలి. ఇక నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 8 నుంచి 10 వరకు దోశలు వస్తాయన్నమాట. సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో అలాగే ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేశాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి.
చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ క్రిస్పీ టమోటా దోశని ట్రై చేసి చూడండి. 2-3 గంటల్లోనే మనకి ఇలా చక్కగా దోశలు రెడీ అయిపోతాయి. ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.